అన్నమాట ప్రకారం పేరు మార్చుకుని మాట నిలబెట్టుకున్న ముద్రగడ. మీడియా సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్ పత్రాలను విలేకరులకు అందజేసిన ముద్రగడ. పిఠాపురం నియోజకవర్గంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఎన్నికల సమయంలో మాజీ మంత్రివర్యులు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. ఈ నెల 4న వెల్లడించిన ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. దీంతో ముద్రగడ అన్నమాట ప్రకారం పేరు మార్పుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడంతో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఈ మేరకు శుక్రవారం ముద్రగడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గెజిట్ నోటిఫికేషన్ పత్రాలను విలేకరులకు అందజేశారు. సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ తన పేరు మార్పు కోసం నాపై ఎంతో ఒత్తిడి తెచ్చిన కాపు బలిజ యువతకు ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా స్వేచ్ఛ కలుగజేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, మీరు ఎలా చెప్తే అలా వింటారు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువత కోసం రిజర్వేషన్లు తెచ్చే దమ్ము ధైర్యం మీకే ఉందని ఆ దిశగా అడుగులు వేయమని పవన్ కళ్యాణ్ కు సూచించారు. కేంద్రం మీ చేతిలో కీలుబొమ్మ, మీరు ఎలా చెబితే అలా వింటాది. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడమే కాకుండా ఎంతో మంది బలిదానాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. మీ జన సైనికుల చేత బూతులు తిట్టించి మనస్తాపానికి గురి చేసే బదులు మా కుటుంబంలో 7 సభ్యులు ఉన్నాం, ఒకేసారి చంపి వేయించండి ముద్రగడ అన్నారు. రాజకీయాలు ఇటువంటి దాడులు నేను ఎన్నడూ చూడలేదని, ప్రతిపక్షాలపై ఇటువంటి దాడులు జరగకుండా టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ సూచించాలన్నారు. అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు. ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి. అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. అది కూడా సాధించాలండి. యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్ గారి కోరికను మన్నించలేదు. ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని, మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారండి. ఎందరో, కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాని ఉన్నాయండి. అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు త్యాగం చేశారండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే చేయవలసిందే వారు. కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదు కానీ రూల్స్ పూర్తిగా మానేశారండి. నేను తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను, సుప్రీంకోర్టు పర్మిషను
తీసుకుని ఒక సినిమాలో నటించారండి. మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత వారికి సేవ చేయండి. ఇంక సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి. అక్కడ ఇక్కడ 2 కాళ్ళు వేయటం కష్టము. ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి. ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు. ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేది మమ్మల్ని. మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటూ ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దయచేసి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని